ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? సో నేను ఈరోజు ఒక స్టోరీ చెప్పుకోబోతున్నాను. ఆ స్టోరీ పేరు మిషనరీ స్టోరీ అన్నమాట. ఈ స్టోరీ నిజంగా జరిగిందనమాట. పిల్లలు, స్టోరీలోకి వెళ్ళిపోదామా? సో అనగనగా ఒక ఊరిలో, ఆ ఊరి పేరు ఏంటంటే నెదర్లాండ్స్ అంట పిల్లలు. నెదర్లాండ్స్లో ఒక అమ్మాయి ఉంటుందంట పిల్లలు. ఆ అమ్మాయి ఎవరంటే కోరి అంట పిల్లలు. కోరి తను చాలా వాళ్ళ ఫ్యామిలీ అంతా జీసస్ అంటే చాలా ఇష్టం అంట. వాళ్ళ ఫ్యామిలీ అంతా జీసస్ని నమ్ముకున్నారంట. ఒకరోజు పిల్లలు, వాళ్ళ డాడీ పేరేంటి? క్యాస్పర్ పిల్లలు. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళకి త్రీ డాటర్స్, 1 సన్. 3 + 1 అంతా 4 కదా. సో టోటల్ 4 చిల్డ్రన్ ఉన్నారంట పిల్లలు. సో అప్పుడు మరి వాళ్ళ డాడీ ఏం వర్క్ చేసేవాడు? వాచెస్ తయారు చేసేవాడు కదా. సో అప్పుడు తను వాచెస్ తయారు చేస్తుంటే అప్పుడు కోరి కూడా తను కూడా నేర్చుకుందంట పిల్లలు. మరి అప్పుడు ఎట్లా ఉండేది అనుకున్నా? ఊరికే వాచెస్ షాప్ తీసేసుకొని వాచెస్ చేసేయడమే అని కాదు పిల్లలు. వాళ్ళకి మనకి ఎట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయో అట్లాగే వాచెస్ చేయడానికి వాచెస్ లైసెన్స్ తీసుకోవాలంట. తీసుకుంటేనే వాచెస్ ప్రిపేర్ చేయడానికి వీలవుతారంట. లేకపోతే ఇంకా వద్దు అనేసి వెళ్ళిపోమంటారంట. అప్పుడు మనకి పోలీసెస్ ఉంటారు కదా. మనకి పోలీసెస్ చెప్తారు కదా, అంటే చెప్తారంటే ఆపుతారు కదా. ఆపి అప్పుడు మనకి అట్లా చెప్తారు కదా, మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయా అని అడుగుతారు కదా. సో అప్పుడు ఆ ఊరికి వాళ్ళ షాప్ కింద ఉంటుందంట, ఇల్లు పైన ఉంటుందంట. చాలా పెద్ద ఇల్లు అంట పిల్లలు. అప్పుడు మరి ఆ ఊరికి ఏమొచ్చింది పిల్లలు? వార్ వచ్చింది పిల్లలు. వార్ అంటే ఫైటింగ్ జరిగేది వచ్చిందంట పిల్లలు. ఫైటింగ్ అంటే మరి దావీదు, గొలియతు, అదే వాళ్ళిద్దరికి ఫైటింగ్ అయింది కదా. సో అట్లాగే ఫైటింగ్ చేయడానికి సోల్జర్స్ అందరూ వచ్చారంట. అప్పుడు అందరూ ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోతున్నారంట వేరే ఊరికి. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ, వాళ్ళ డాడీ క్యాస్పర్, వాళ్ళ డాడీ అప్పుడు తను ప్రే చేస్తున్నాడు, ఏసయ్యా మరి ఈ ఊరికి వార్ వచ్చింది ఏసయ్యా మరి ఊరికి వార్ వచ్చింది ఏసయ్యా మరి ఏసయ్యా మమ్మల్ని హెల్ప్ చేయండి ఏసయ్యా. మా డాడీ కూడా ఈ రూమ్లోనే ప్రే చేశాడు ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా మమ్మల్ని హెల్ప్ చేయండి ఏసయ్యా. మేము కూడా ఇక్కడే చేస్తున్నాము ఏసయ్యా, ప్లీజ్ ఏసయ్యా మమ్మల్ని హెల్ప్ చేయండి ఏసయ్యా అని అంటే అప్పుడు ఒక సోల్జర్ వచ్చారంట. ఏమంది పిల్లలు? ఒక సోల్జర్ వచ్చారంట. అప్పుడు అందరూ భయపడిపోతున్నారంట. వద్దు బాబాయ్, నువ్వు వెళ్తావా? నేను వెళ్ళను బాబాయ్ అని భయపడుతున్నాను. నువ్వు వెళ్తావా? లేదు నేను వెళ్ళను. అప్పుడు అంటే ఎవరు భయపడకండి అంటే కోరి వాళ్ళ మమ్మీ, ఎవరు భయపడకండి, నేను వెళ్ళి డోర్ తీస్తాను అనేసి అందంట పిల్లలు. అప్పుడు సోల్జర్ వచ్చి నాక్ చేస్తుంటే డోర్ తీసిందట. అప్పుడు సోల్జర్ ఓపెన్ చేస్తే మీరెవరు అని గట్టిగా అడిగారంట పిల్లలు. అప్పుడు తను చెప్పిందంట, మేము క్యాస్పర్ వాళ్ళ వైఫ్నే అని చెప్తే సరేలే అని చెప్పేసి వెళ్ళిపోయిందంట పిల్లలు. ఏం చేశారు పిల్లలు? అది ఒక ఏంటది? ఎందుకు వెళ్ళిపోయారు?
వాళ్ళు ప్రే చేశారు కదా, జీసస్ వాళ్ళ ఆన్సర్, వాళ్ళు ప్రేయర్ చేశారు కదా, వాళ్ళ ఆన్సర్ని విన్నారంట పిల్లలు. అప్పుడు వింటే ఆ సోల్జర్స్లో ఒక సోల్జర్ వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా, వాళ్ళ మమ్మీకి ఫ్రెండ్ అంట. అప్పుడు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. అప్పుడు ఫ్రెండ్ ఇట్లా అన్నానంట. ఓకే అని వచ్చాడంట. వస్తే నాకు నీ సోల్జర్ డ్రెస్ ఇస్తావా అంటే, సోల్జర్ డ్రెస్ నీకు కావాలా, సరే అని చెప్పేసి తన సోల్జర్ డ్రెస్ ఇచ్చారంట. నాకు ఒక్క సోల్జర్ డ్రెస్ వద్దు, నాకు ఎంతమందికి కావాలి, ఎంతమంది ఉన్నారు, 4 children, ఇంకా 4 + 2 ఎంత, 4 + 2 6 కదా. సో 6 అయితే నాకు 6 కావాలి అని అన్నదంట. వాళ్ళ ఫ్యామిలీలో 6 members ఉండేవాళ్ళంట. అప్పుడు 6 members ఉంటే, అప్పుడు మీ ఫ్రెండ్స్ తీసుకుని నాకు ఇవ్వా ప్లీజ్ అని అడిగితే తను వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఇచ్చినారు. సోల్జర్స్ ఫ్రెండ్స్ని తీసుకురాలేదు పిల్లలు. సోల్జర్స్ది కోట్ వాళ్ళు సోల్జర్స్ వేసుకుంటారు కదా, అది తీసుకొచ్చాడట. తీసుకొస్తే చర్చిలో వాళ్ళందరినీ పిలిచారట. కోరికి ఏం ఆశ ఉందంటే, వాళ్ళ మమ్మీ కోరి ఇంకా వాళ్ళ మమ్మీ ఒక్కటే చిన్న బేబీస్ అందరినీ కాపాడాలి అనేసి తను అనుకుంటే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చిన్న లిటిల్ బేబీస్, చిన్న బేబీస్ 1 month to చిన్న చాలా బాండ్గా పుట్టినప్పుడు ఉంటారు కదా, అలాంటి బేబీస్ని కాపాడారంట అందరూ. ఆ ఊర్లో వాళ్ళందరినీ బేబీస్ని అయితే కాపాడారంట పిల్లలు. మరి అప్పుడు సోల్జర్స్కి తెలిసిపోయిందంట, వీళ్ళు మా హైడింగ్ ప్లేస్. వాళ్ళు ఒక హైడింగ్ ప్లేస్ చేసుకున్నారంట. ఏం చేసుకున్నారు, ఒక గోడ కట్టారంట. ఒక గోడకి వెళ్ళడానికి చిన్న డోర్ లాగా ఇచ్చారంట. అంటే ఎట్లా చెప్పాలి, అదే నీకు ఓవెన్ ఉంటుంది కదా, ఓవెన్ తెలుసు కదా, ఓవెన్లో మనం ఫ్రెంచ్ ఫ్రైస్, కాఫీస్ వెయిట్ చేసుకోవడానికి పెడతాం చూసారా, అది దాంట్లో పాక్కుంటూ వెళ్ళాలి. అదే ఓవెన్స్ అని కాదు, అట్లాంటిది, అంత బుజ్జిది. దాంట్లో నుంచి మనం పాక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి ఆ ఐడియా ప్లేస్, సీక్రెట్ ప్లేస్ తెలిసిపోయిందంట. పిల్లలు, మరి సీక్రెట్ ప్లేస్ తెలిసే ముందు వాళ్ళు ఒకవేళ నాకు చేస్తే ఆ సీక్రెట్ ప్లేస్లోకి మనం వెళ్ళిపోవాలి అని అనుకున్నారంట. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే నాక్ అని వచ్చిందో, అప్పుడు వాళ్ళందరూ గబగబా వెళ్ళి ఆ సీక్రెట్ ప్లేస్లో అయితే దాక్కున్నారంట పిల్లలు. సో పిల్లలు అప్పుడు వాళ్ళ ముగ్గురు దొరికేశారట. ఎవరు, గ్యాస్పర్ వాళ్ళ డాడీ, కోరి వాళ్ళ డాడీ, కోరి ఇంకా వాళ్ళ అక్క, వాళ్ళు ముగ్గురు దొరికేశారంట. వాళ్ళు ముగ్గురు దొరికేస్తే అప్పుడు క్యాస్పర్ని తీసేసుకుని జైల్లో పడేశారంట. కోరిని ఇంకా వాళ్ళ అక్కని తీసుకెళ్ళి జైల్లో పడేశారంట. గర్ల్స్ జైల్లో కోరిని ఇంకా వాళ్ళ అక్కని తీసుకుని పడేశారంట. మళ్ళీ క్యాస్పర్ని బాయ్స్ జైల్లో పడేశారంట. పిల్లలు అప్పుడు క్యాస్పర్
చాలా ఏడుస్తున్నారంట. అయ్యా నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, నా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఏడుస్తున్నారంట పిల్లలు. మీకు ఒకటి చెప్పనా, పిల్లలు మరి కోరి జైల్లోకి వెళ్ళేటప్పుడు తనకి ఇక్కడ ఒక పాకెట్ ఉంటుంది అనమాట. ఆ పాకెట్ లోపల బైబిల్ దాచేసుకుంటుందంట. అప్పుడు ఆ బైబిల్ రోజు తీసిందంట. రోజు తీసి బైబిల్ చదువుకుని రోజు ప్రే చేసిందంట. అప్పుడు వాళ్ళకి చాలా చాలా కష్టం, వాళ్ళు కొట్టి మరీ పని చేసేవాళ్ళంట. అప్పుడు చాలా బ్యాడ్ కదా సోల్జర్స్ అయితే, ఆ సోల్జర్స్ చాలా బ్యాడ్ కదా పిల్లలు. మరి అప్పుడు కోరి వాళ్ళ అక్కకి భయం వేసేసి భయం వేసేస్తుందని కోరి చెప్పింది. కోరి ఏం భయపడద్దు, ఏమీ భయపడద్దు, దేవుడు మనతో తోడున్నాడు అని చెప్తే రోజు ప్రే చేసుకుంటాం. ఏసయ్యా, మా డాడీ కూడా చెప్పాడు ఏసయ్యా నువ్వు మాతో ఎప్పుడు ఉంటావని చెప్పాడు ఏసయ్యా. ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా హెల్ప్ చేయండి ఏసయ్యా అని అంటే అప్పుడు కోరి వాళ్ళ సిస్టర్కి చాలా అదే హెల్త్ బాగాలేక ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళ డాడీ చనిపోయారంట, వాళ్ళ మమ్మీ చనిపోయిందంట, ఇంకా వాళ్ళ అక్క కూడా చనిపోయిందంట పిల్లలు. మరి అప్పుడు చనిపోతే కోరి ఒక్కటే వెలిగింది కదా. అప్పుడు రోజు ప్రే చేసుకుంటుంది, ఏసయ్యా నేను ఒక్కదాన్నే మెలిగాను ఏసయ్యా, మా మమ్మీ లేదు, మా డాడీ లేదు, మా అన్నయ్య లేడు, మా అక్క లేదు, మా డాడీ లేదు ఏసయ్యా, ఎవ్వరు లేరు ఏసయ్యా, నన్ను ఒక్కదాన్నే ఉంచిపెట్టారు ఏసయ్యా అనేస్తే, ఏసయ్యా ప్లీజ్ ఏసయ్యా వాళ్ళు ప్రేయర్ చేశారు. అక్కడొక్క మిరాకిల్ జరిగింది పిల్లలు. ఆ మిరాకిల్ ఏంటంటే సోల్జర్ వచ్చారు. కోరి అని ఎవరో అమ్మాయి ఉంటారు కదా, కోరి అని ఎవరు ఉన్నారు ఇక్కడ అంటే కోరి రేస్ చేసిందంట. కోరి రేస్ చేస్తే అప్పుడు తను ఆ సోల్జర్ తీసుకున్నానంట. సోల్జర్ తీసుకుని భయం ఉంది. అప్పుడు తను వచ్చిందంట. వస్తే తీసుకుని బయటికి పంపించేశారంట. అందరూ షాక్ అయిపోయారంట. తను ఒక్కదానే పంపించారు, మనల్ని ఎందుకు పంపిలేదు పిల్లలు? తను ఆ జైల్లో ఉన్నప్పుడు అందరికీ సువార్త అంటే జీసస్ గురించి చెప్పింది. ఒక్కరు కూడా ఆ జైల్లో వినలేదు. మరి ఎందుకు? జీసస్ ఒక మిరాకిల్ చేశారు పిల్లలు. ఇది ఒక మిరాకిల్ పిల్లలు. మరి తను బయటికి వచ్చేసిన తర్వాత తను బుక్స్లో రాసిందంట. వేరే వాళ్ళకి తను జైల్లో ఎట్లా ఉందో, ఏదైతే జరిగిందో అదంతా చెప్పేదంట. తను బుక్స్లో జైల్లో అయితే ఎట్లా ఉందో, జీసస్ని ఎట్లా అయితే నమ్ముకోవాలో అని బుక్లో రాసిందంట. తను ఓల్డ్ అయిపోయే వరకు తను రాస్తూనే ఉందంట. జీసస్ తనని ఎంత ప్రొటెక్ట్ చేశాడు కదా పిల్లలు. తనకి భయం లేదంట పిల్లలు. సో జీసస్ నాతో ఉన్నాడు, నేనేమి భయపడద్దు. అప్పుడు ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే పిల్లలు, మీకు ఏమైనా భయం వేసినా కానీ మీరేమనుకోవాలి, దేవుడు నాతో తోడున్నాడు కదా, సో నేను ఏమీ భయపడ అవసరం లేదు. ఓకే కదా? మీరు ఏమైనా భయపడ్డారనుకో, భయపడవద్దు. జీసస్ మనతో తోడున్నాడు. జీసస్ మనల్ని హెల్ప్ చేస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకేనా? కోరిలాగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఓకేనా? బాయ్.